So hello guys, welcome back to my YouTube channel. నేను మీ హర్ష, మీరు చూస్తున్నారు వైద్యం హర్షవర్ధన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము కాచిగూడ హైదరాబాద్ నుంచి ఇండికి అయితే వెళ్తున్నాము. సో ఈ ప్రాసెస్ అంతా రికార్డ్ చేద్దాం అనుకున్నాను. సో దట్స్ ఇట్. ఈరోజు మనమైతే ఫస్ట్ యూసఫ్గూడలో మెట్రో ఎక్కి సికింద్రాబాద్లో దిగి, సికింద్రాబాద్లో 7 Hills ఎక్స్ప్రెస్ ఉంది. ఆ 7 Hills ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాలి. ఇంకా 50 minutes ఉంది ట్రైన్కి. నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యా. మనం తొందరగా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతాం. యూసఫ్గూడ మనకి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ టోటల్ 8 స్టేషన్స్. సో గైస్, ఇందాకటి నుంచి ప్రాపర్గా ఇంట్రో ఇచ్చే ఛాన్స్ ఎక్కడా రాలేదు. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే, నేను మీ హర్ష. నా ఛానల్ పేరు వచ్చేసి హర్షవర్ధన్ వైద్యం ఆర్ వైద్యం హర్షవర్ధన్. ఇది తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ అంటే నా సర్కిల్ అంతా మ్యాక్సిమం తెలిసిన వాళ్ళే ఉంటారు. సో తెలిసిన వాళ్ళతో నో ప్రాబ్లం. తెలియని వాళ్ళ కోసం ఇంట్రో. నేను హర్ష. ఇప్పటి నుంచి డైలీ అంటే వీక్లీ ట్రైస్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి చూద్దాము. ఇంతసేపు మెట్రోలో ఉండింటే చూడండి, ఐ థింక్ మీరు చూడగలరు. ఇప్పుడు మెట్రో స్టేషన్, సికింద్రాబాద్ మెట్రో స్టేషన్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేశా. అబ్బా, ఎంత ఘోరంగా ఉంది తెలుసా. మొత్తం మెట్రో అంతా ఈవినింగ్ 4 ఆ టైం కదండి. రాయదుర్గ్ నుంచి వచ్చే మెట్రోస్ అన్నీ ఫుల్ ప్యాక్డ్గా వస్తాయి. దానికి తోడు ఎవడో సాక్స్ల గబ్బు, అమ్మ తట్టుకోలేకపోయినా. సో ఇంకా అక్కడ వీడియో తీయడము అంత కన్వీనియంట్గా అనిపించలేదు. సో అందుకు తీయలేదు. సో ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాం. మన ట్రైన్కి ఇంకా మనకు 30 minutes టైం ఉంది. సో వెళ్ళిపోదాం పదండి. సో ఇదే మన వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి, మెట్రో స్టేషన్ నుంచి. ఎక్కడన్నా ఒక మిర్రర్ ఉంటే ఇప్పుడు నేను చేసుకున్న ఈ సెటప్ చూపించగలను. మనకు డీజేలో ఒక ట్యాగ్ వస్తుంది, లైక్ అది వేర్ చేసుకొని అది మ్యాగ్నెటిక్ క్లిప్స్తో వస్తుంది. సో ట్యాగ్ షర్ట్ కింద పెట్టేశాను. పైన షర్ట్ మీద కెమెరా అలా క్లాంప్ చేశాను, అంతే. ఇదే మన సెటప్, ఇంకేం లేదు. అమ్మా, ఇక్కడ ఒక ట్రైన్ వెళ్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అదే నేను చెప్పా కదా లాస్ట్ వీడియోలో. నెక్స్ట్ వచ్చే వీడియో కొంచెం సర్ప్రైజ్ ఉండబోతుంది అని. ఆ సర్ప్రైజ్ ఏందని నాకు రివీల్ చేయాలి అని ఉంది, కానీ బట్ ఐ కాంట్. ఎందుకంటే సర్ప్రైజ్ మీరు ఫీల్ అవ్వరు. నా క్లోజ్ సర్కిల్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసిపోయింది ఆ సర్ప్రైజ్ ఏందనేది. మీకు తెలియాలి. ఆ సర్ప్రైజ్ కోసం అని మనం రేపు అనంతపురం కూడా వెళ్తున్నాం. ఇదేదో నేను ఫస్ట్ టైం సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళడము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ ఎలా అంటే ఏదో బస్ స్టాండ్ స్టెప్స్ త్రూ దిగొచ్చాము. అక్కడంతా మన పాన్ పరాగ్ బ్యాచ్ అంతా ఊసి పెట్టింది. సో అంత ఘోరంగా ఉంది అది. మెట్రో కదా, కొంచెం వేరే స్టెప్స్ అన్నా వాడాలి, లేకపోతే ఈ స్టెప్స్ అన్నా కొంచెం బాగు చేయాలి. అంత అసలు చూడ్డానికే గలీజ్ ఉంది అదంతా. ఏమో లేండి, వదిలేండి. ఫైనలీ వచ్చేసాము. మనం పక్కా టైం లేట్ అవుతుంది అనుకున్నా. చూడండి, అసలు 5:19 కల్లా వచ్చేసాం. 5:19 కూడా అది యాక్చువల్గా అంటే పైన ఇంట్రో ఇస్తున్నాను. యూ కెన్ సీ మన 7 Hills 7th ప్లాట్ఫామ్. ఇప్పుడు 7th ప్లాట్ఫామ్.
ఏదో ఒక ఇంటరప్షన్. ట్రైన్ రావడానికి ఇంకా 13 మినిట్స్ ఉంది. అప్పుడే డిపార్చర్కి ఇంకా 13 మినిట్స్ ఉంది. అప్పుడే మనం ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం. ట్రైన్ కూడా వస్తుందని అనౌన్స్మెంట్ ఇచ్చారు, బట్ ఇంకా ట్రైన్ అయితే రాలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మన కంపార్ట్మెంట్ A1, మనం ఎగ్జాక్ట్గా A1 దగ్గరే ఉన్నాం. ట్రైన్ వస్తుంది. అది స్ట్రైట్గా ఇంజన్ సైడ్ నుంచి రావట్లేదు, రివర్స్లో వస్తుంది. మీకు కనిపిస్తుందా? అలా రివర్స్లో వచ్చేసి పెట్టేసి కరెక్ట్ ఆన్ టైం డిపార్చర్ అయిపోతుంది ఆ ట్రైన్. మరి అమ్మో, ఇప్పుడు మళ్ళీ ఎనికలు ఉండకూడదు మన కోచ్. ఎనికలు ఉంటే సచ్చే. నేను ఇంత దూరం మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలి. కాళ్ళు బీభత్సంగా పీకుతున్నాయి, నాకు కష్టం. పార్సల్ కూడా ఉంది ఇందులో. నైస్. మన కంపార్ట్మెంట్ చూపించిన డిస్ప్లే కంటే చాలా ముందే ఆగింది. A1, A2, A1, AC 2 టైర్, A1, A2. మన బర్త్ వచ్చేసి 23rd. అమ్మో, కరెక్ట్ మిడిల్ అనుకుంటా. సో గైస్, ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఆరామ్సే. చెప్పు. ఏంటంటే, నేను ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకునేసాను. పడుకోవడం ఎట్లా పండుకున్నా అంటే, ఇప్పుడు లేసే ఆల్మోస్ట్ 11:30 ఆ టైంకి లేసాను. నా ట్రైన్ మా ఊళ్ళో ఆగేది 11:40కి. నేను ఆ టైంలో లేస్తే అసలు నేను ఎక్కడున్నాను ఏంది అనేది రియలైజ్ అవ్వడానికే టైం చాలాసేపు పడుతుంది. సో చూస్తే ట్రైన్ గంట లేట్ అయింది, మనకు కొంచెం యూజ్ అయింది. సో అలా ఈరోజు ఈ ట్రైన్ జర్నీ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ ఆగామంటే, పక్కనే మా ఊరు, నేను దిగాల్సిన ఊరు. దాని పక్కన ఇంకో చిన్న స్టేషన్ ఉంటుంది, పగిడ్రాయ్ అని. అక్కడ ట్రైన్ ఆగింది. సో యాక్చువల్గా అంటే చెప్తాను, మీరు వినండి. లోపు పడుకున్నానా, నాకు 11:30కి కూడా ఎందుకు మెలకు వచ్చిందనే చెప్తాను. ఫస్ట్ నేను పడుకున్న తర్వాత సడన్గా ఏందప్ప, కలలో దగ్గర 5 సింహాలు నా చుట్టూ తిరుగుతున్నట్టు, ఏదో గర్జిస్తున్నట్టు అనిపించింది. ఏంది అన్నట్టు లేచి చూస్తే నా చుట్టుపక్కల అందరూ గురుకలు పెడుతున్నారు, నేను తప్ప. అంటే నేను పెట్టిండొచ్చు, ఇది రియలైజేషన్. నా చుట్టుపక్కల అందరూ గుర్రు అంటుంటే ఇంక నాకు ఏం నిద్ర వస్తుంది. ఐ అండర్స్టాండ్ దట్ ఏసీలో ఉన్నాము, సో ముక్కులు బ్లాక్ అవుతాయి అనేది. బట్ ఆ గురక నన్ను లేపింది ఈరోజు. లేకపోతే నేను చక్కగా తిరుపతి పోతుండే. ఫోన్ సైలెంట్లో ఉంది. మా అమ్మ ఫోన్ చేసినా, మా నాన్న ఫోన్ చేసినా నేను ఎత్తేవనే కాదు. ఇలా ఒక గురక వల్ల నేను సేఫ్ అయిపోయా. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్. ఏంట్రా, ఏంటి ప్రాబ్లం ఏంటి? చెప్పరా, చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? చెప్పా. ఒక ట్రైన్ అది కరెక్ట్ టైంకి డెస్టినేషన్ రీచ్ అయిందని ఆహా అనుకునే ట్రైన్ ఒక్కటి కూడా లేదు. ఎందుకు ఆపారు అసలు? క్రాసింగ్ ఉంది లేనిది కూడా తెలుస్తలేదు. అంటే మనకు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో తెలిసిపోతుంది నెక్స్ట్ స్టేషన్లో ఏమైనా క్రాసింగ్ ఉందా లేదా.
ప్యాసింజర్స్ కానీ ఎక్స్ప్రెస్లు కానీ ఏమైనా సరే తెలిసిపోతుంది. ఆల్రెడీ ఒక క్రాసింగ్ అయ్యి కూడా అర్ధగంట పైన అవుతుంది, ఆల్మోస్ట్ గంట అవుతుంది. బట్ స్టిల్ ఈ ట్రైన్ ఇంకా కదులుతలేదు. నాకేమో నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, తినలేదు. 12:30 అయింది, 1 అయింది ఆల్మోస్ట్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. భయ్యా ప్లీజ్ కొంచెం తొందరగా. ఎందుకు నేనున్నప్పుడైనా అన్నీ జరగాల్సింది. సో యాక్చువల్లీ బేసికలీ ప్రాక్టికల్లీ నాకు నచ్చనిది వెయిటింగ్. అలాంటిది పక్కూర్లో నేను ఆల్మోస్ట్ 2 గంటలు వెయిట్ చేసి వస్తున్నా. ఓకే, ఇండియన్ రైల్వేస్ ఆల్వేస్ విత్ మీ ఓన్లీ. ఇలాంటివన్నీ జరిగేది నాతోనే. Crying is only coming. ఏదైతే ఏముంది, 2కి ఇప్పుడు ఇంటికి పోయి నేను ఇంట్లో తినాలన్నమాట ఇప్పుడు 2కి. సో చలో గైస్, మా నాన్న వచ్చారు నన్ను పిక్ చేసుకోవడానికి. ఓకే, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. హాయ్. Okay, bye. Okay.